నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టడం, మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయం. అయితే అఖండ 2 తాండవం కేవలం యాక్షన్, డివోషనల్ ఎంటర్టైనర్ గానే కాకుండా ప్రస్తుత రాజకీయాలపై బాలయ్య ఎక్కుపెట్టిన శక్తివంతమైన అస్త్రంగా తెరపైకొచ్చింది. ప్రకృతిని దోచుకుంటే దైవం చూస్తూ ఊరుకోదు అని అఖండలో సందేశం ఇచ్చిన బోయపాటి ఈసారి ఒక అడుగు ముందుకేసి దైవభక్తి, దేశభక్తి, పదునైన రాజకీయాలను మిళితం చేసి ఒక కొత్త కథాంశాన్ని ఎంచుకున్నారు. హైందవ ధర్మం, సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటుతూ ధర్మంగా నడుచుకుంటే ఆ దైవమే మనిషిని కాపాడుతుందని చాటి చెప్పే ప్రయత్నం చేశారు. అఖండ 2 కథాంశం బాలకృష్ణ సెంట్రిక్ గా సాగుతుంది. ఎమ్మెల్యే మురళీకృష్ణ రూపంలో సమాజంలో జరుగుతున్న రాజకీయ కుట్రలను, పదవుల కోసం కొందరు నాయకులు దేశభక్తిని, ధర్మాన్ని పణంగా పెడుతున్న తీరును చూపిస్తారు. ఇక్కడ ప్రధానంగా ప్రతిపక్షాన్ని హిందూ వ్యతిరేక పార్టీగా, విదేశీ శక్తులతో కలిసి కుట్రలు పన్నే వర్గంగా చిత్రీకరించడం ఆద్యంతం సినిమాను రాజకీయ దుమారం చుట్టూ తిప్పేసింది. అఖండలో పర్యావరణ పరిరక్షణ ప్రధాన లక్ష్యమైతే ఈసారి సనాతన ధర్మ పరిరక్షణ, రాజకీయ ప్రయోజనాల కోసం కుట్రలకు పాల్పడేవారిని, ధర్మం, దేశభక్తి కలగలిసిన పవర్ ఎలా జయిస్తుంది అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం. కథనం కొంత భాగం ఊహకు అందినప్పటికీ బోయపాటి ట్రేడ్ మార్క్ హై వోల్టేజ్ సన్నివేశాలు ప్రేక్షకుణ్ణి కథలో లీనం చేస్తాయి. అయితే ద్వితీయార్థంలో కేవలం సనాతన ధర్మ ప్రచారానికే అధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది కథనం ఒకే చోట తిరుగుతున్న భావనను కలిగించింది. నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాకు నందమూరి బాలకృష్ణ వెన్నెముక. ఆయన పోషించిన 2 పాత్రలు ఎమ్మెల్యే మురళీకృష్ణ, అఖండ రుద్ర ఒకదానికొకటి పూర్తి భిన్నంగా ఉండి సంపూర్ణ న్యాయం చేశాయి. మురళీకృష్ణ పాత్రలో బాలకృష్ణ రాజకీయ నాయకుడిగా, కుటుంబ పెద్దగా, కొన్ని ఎమోషనల్ సీన్లలో ఆకట్టుకున్న అసలు మ్యాజిక్ అంతా అఖండ రుద్ర పాత్రలోనే ఉంది. అఖండ రుద్ర పాత్రలో బాలకృష్ణ నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. పొలిటికల్ డైలాగ్స్, ముఖ్యంగా ప్రతిపక్షాన్ని ఉద్దేశించిన డైలాగ్స్ ఫ్యాన్స్ తో విజిల్ వేయించాయి. సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఆయన ఇచ్చిన ఎలివేషన్ అభిమానులను ఆకట్టుకుంటుంది. బాలకృష్ణకు ధీటుగా నిలిచే విలన్లు ఈ సినిమాలో కొంచెం బలహీనంగా అనిపించారు. మెయిన్ విలన్స్ గా నటించిన సాంగ్యా, కబీర్ దుహాన్ సింగ్, శాశ్వత్ చటర్జీ పాత్రలు కుట్రలు పనినప్పటికీ వారు తమదైన ముద్ర వేయడంలో విఫలమయ్యారు. ఆది పెనిశెట్టి పోషించిన తాంత్రికుడి పాత్ర ద్వితీయార్థంలో ఎంట్రీ ఇచ్చినా ఆ పాత్రకిచ్చిన గ్రాఫిక్స్ అధిక ప్రాధాన్యత సహజత్వాన్ని తగ్గించింది. ఇతర ప్రధాన పాత్రలైన పూర్ణ, మురళీమోహన్, ఝాన్సీ తదితరుల పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. ఇందులో హర్షాలి పోషించిన జనని పాత్ర ఉత్తరాది ప్రేక్షకులను ఆకర్షించేందుకు వ్యూహాత్మకంగా చేర్చినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను రాసిన సంభాషణలు ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవాలి. రాజకీయ అంశాలు, దైవభక్తికి సంబంధించిన డైలాగ్స్ చాలా పవర్ఫుల్ గా, పదునుగా ఉన్నాయి. తమనందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను నిలబెట్టేలా ఉంది. ముఖ్యంగా అఖండ ఎంట్రీ సీక్వెన్స్లలోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ డివోషనల్ టచ్ తో అలరించాయి. జాజికాయ పాట మాస్ కోసం ఉపయోగపడిందే తప్ప కథకు ఉపయోగపడలేదు.